వైఎస్ఆర్సీపీ కుల దేవత ఇప్పటికే చాలామంది అటు పోసాని కృష్ణమురళి, బోరిగడ్డ అనిల్, ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ సైకో నాయకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే పోసాని కృష్ణమురళి, లేదంటే బోరిగడ్డ అనిల్, ఇంకొంతమంది నాయకులు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెడితే నిజంగా ఒక ఇంకొక ఆడదాన్ని చూసి నిజంగా ఇంత దారుణంగా ఉంటారేమో అని ఆడవాళ్లే సిగ్గుపడేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీరెడ్డి. ఈ శ్రీరెడ్డి అనే మహిళ నిజంగా మహిళగా ఏ రకంగా పుట్టిందో మాత్రం దేవుడికే తెలియాలి. అసలు సమాజంలో ఇలాంటి పుట్టుక కూడా ఉండకూడదు బాబోయ్ అనుకునేటువంటి విధంగా ఈమె మాట్లాడినటువంటి మాటలు, చేష్టలు నిజంగా అస్సలు చెప్పటానికి, మాట్లాడడానికి, చూడటానికి కూడా అసలు దారుణమైనటువంటి పోస్టులు మాటలతో మనం చెప్పడానికి వీల్లేదు. మొత్తానికి ఏదైతే ఏమైంది, ఒక్కొక్కళ్ళుగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు శ్రీరెడ్డికి కూడా బయటకు వచ్చింది, తీసుకొచ్చారు, మొదలెట్టారు. ఇక ఒక్కొక్కటిగా ఉంటుంది కదా, చేసినటువంటి దానికి కర్మ అనే దాన్ని ఫలితం శ్రీరెడ్డి కూడా అనుభవించాలి, అనుభవించక తప్పదు. ఇలాంటి వాటిని నోటి నుంచి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలి అంటే పోసేసుకునేలా ఉండాలి, లేకపోతే కష్టం. ఇలాంటి వాళ్ళని నిజంగా సమాజంలో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకూడదు. మహిళా సమాజం కూడా తల దించుకునే విధంగా ఇలాంటి మా మహిళల్లో ఉంది అని చెప్పి చేత్కరించుకునే విధంగా తయారైనటువంటి పోస్టులు, వ్యాఖ్యలు శ్రీరెడ్డి మాత్రమే చేయగలుగుతుందేమో అనిపిస్తుంది. ఇలాంటి అంటే ఫస్ట్లో ఇష్టం వచ్చినట్టు వాగేసింది. వైఎస్ఆర్సీపీ అధికారం పోగానే లోకేష్ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, చంద్రబాబు నాయుడు గారు మీ కాలు పట్టుకుంటాను, దయచేసి అది చేసేయండి, ఇది చేసేయండి. అదే కనుక వైఎస్ఆర్సీపీ వచ్చుంటే అరే లోకేష్, అరే పవన్ కళ్యాణ్, అరే పావలా, అదే చంద్రబాబు, బొల్లిగా గిల్లిగా, ఇది మాటలు. నిజంగా పొట్టిదే కానీ మామూలుగా లేదు, దీనికి కొట్టుకుంటుంది అన్నట్టుగా అనిపించింది. నిజంగా అంటే ఇంత దారుణంగా తయారైనటువంటి నిజంగా ఇలాంటి మహిళలను అయితే నేను ఎక్కడా చూడలే. సమాజంలో ఈ భారతదేశం, ఈ భూమి మీద కూడా ఇంత దారుణమైనటువంటి వ్యక్తి ఉంటారు. మనుషుల్లో ఇలా ఉండరేమో అనిపించింది. జంతువుల్లోనో, క్రూర మృగాల్లోనూ ఉంటారేమో తప్ప ఇలాంటి మానవ సమాజంలో అయితే కనిపించలే ఇప్పుడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మహిళ ఊసరవెల్లిలా తయారయ్యి మళ్ళీ మారిపోయి నన్ను ఎక్కడే ఇబ్బంది పెడతారో అని చెప్పేసి సైడ్ అయిపోయి చెన్నైలో బ్రతుకుతున్న మనిషిని కూడా తీసుకొచ్చారు పోలీసులు, నోటీసులు ఇచ్చారు. చాలాసార్లు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ కులదేవత ఎలా ఉందో చూడండి ఇప్పుడు. ఇది ఆమె నిన్న శ్రీరెడ్డి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మ కంగారు పడకో, నువ్వు సూపర్ అమ్మా, నువ్వు ఇదమ్మా అని చెప్తున్నాడు. ఏం చేసిందని సూపరు, ఎంతమందిని తిట్టిందని సూపరు, ఎంతమంది పిల్లల్ని, భార్యల్ని, అసలు కుటుంబాలని ఎంత దారుణమైనటువంటి భాషతో తిట్టిందంటే నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ మహిళలు కూడా ఆమె నేను సూపర్ అమ్మా, నువ్వు నీకేం బంగారు పడకమ్మా, నా జగనన్న ఉన్నాడమ్మా నీకు అంటున్నారంట. అక్కడ ఏం చేసినందుకు జగనన్న ఉన్నాడు. కానీ నిజంగా ఇలాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసింది అంటే అలాంటి వాళ్ళని చాలాసార్లు ఆమె చెప్పుకుందాం. మళ్ళీ నేనన్నానేమో అనుకుంటారేమో, చాలాసార్లు ఆమె చెప్పుకుంది బయటకు వచ్చి, జగనన్న మీరు ఎంత ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, శ్యామలకు కూడా ఇస్తున్నారు డబ్బులు, నాకు ఇవ్వట్లేదు ఏంటి, నాకు ఇవ్వటం ఆపేసారు ఏంటి అని చెప్పి ఓపెన్గా వీడియోలో ఆమె చేసుకుంది. ఓకేనా, నేను అన్న విషయం కూడా కాదు. అంటే డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు కదా. ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్లో నిన్న పూసపాటికి రేగ పోలీస్ స్టేషన్లో మర్యాదలో భాగంగా మొదలెట్టినటువంటి యాత్ర. ఆంధ్రప్రదేశ్లో శ్రీరెడ్డికి సంబంధించినటువంటి యాత్ర మొదలైంది నిన్నటి నుంచి కూడా. మొత్తం కంటిన్యూస్గా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ మీద ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు ఉన్నాయి. ఏదైతే పోసాని కృష్ణమురళి లాగా చాలా కేసులు అయితే అటు శ్రీరెడ్డి మీద కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆవిడని కూడా ఈ పోలీస్ స్టేషన్ల యాత్ర, కోర్టుల యాత్ర దీని మీద మొదలుపెట్టారు. ఒక స్టేషన్లో అయిపోతే ఇంకో స్టేషన్లో నుంచి వస్తున్న నోటీస్, అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఏదో కేసులో ఆవిడని అరెస్ట్ చేసి లోపల వేసి నిజంగా సమాజంలో ఇంకొకసారి ఇలాగా అన్నీ మర్చిపోయి ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను ఇంకొకసారి ఎవరి వల్ల, ఆఖరికి షర్మిల గారిని కూడా తిట్టింది. షర్మిల గారిని కూడా అమ్మనాబూతులు తిట్టేసింది ఈవిడ. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి
రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని కూడా అత్యంత హీనంగా మాట్లాడినటువంటి మహిళ. సాటి మహిళని ఇంకొక మహిళ ఎంత దారుణంగా తిడుతుందని ఎవరు ఊహించరు కూడా. అలాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత బలంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తిని నిజంగా దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు అది వెన్నతో పెట్టినటువంటి విద్య. మీ రాజకీయమే అంతే. కాబట్టి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సైకోలు, ఇలాంటి వ్యక్తులు లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు. వైఎస్ఆర్సీపీ పునాదులన్నీ కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్, ఇలాంటి సోషల్ మీడియాలో విచక్షణ కోల్పోయి ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే, పునాదులతోనే వైఎస్ఆర్సీపీ బ్రతికింది. ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లే మీకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ట్వీట్లతో రెచ్చిపోతున్నటువంటి ఉన్నారు అంటే ఇంకా మీ వైఎస్ఆర్సీపీ పునాదులే ఇలాగున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం మీరు దగ్గర పెట్టుకుని డెఫినెట్గా ఉపయోగపడతారు. కానీ ఇలాంటి వాళ్ళని ఉపయోగపడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బలంగా వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు వైసీపీయే కాదా, వీళ్ళు ఎందుకని ఇలా విచక్షణ కోల్పోయి ఆఖరికి ఆవిడ తల్లిదండ్రులు కూడా అసహించుకునేలాగా చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీరెడ్డి. నిజంగా ఇలాంటి వాళ్ళని మాత్రం వదలకూడదు. వదిలితే మీ గవర్నమెంట్ పనిచేయట్లేదని అనుకోవాలి. మీ గవర్నమెంట్కి ఏమీ అవకాశాలు ఉండట్లేదు, ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేరనే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనుకోవాలి. అంటే ఇంత దారుణమైనటువంటి పోస్టులు, మాటలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేస్తున్నా కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారంటే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో కొన్ని వందల సైకోలు, టెర్రరిస్టులు, శ్రీరెడ్లు, బోరుగడ్డ అనిళ్ళు, లేదంటే ఎవరో మంత్రులుగా మాట్లాడినటువంటి కొడాల నాని గారు లాంటి వ్యక్తులు, లేదంటే వంశీ వల్లభనేని గారు లాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు, రోజా గారు మాట్లాడినటువంటి మాటల వ్యక్తులు, ఆవిడైతే నిన్న మరి ఎవరా నువ్వు మగాడివి కాదా, నువ్వేంటి రా బయటికి రా అంటుంది. ఎక్కడికి వచ్చి ఏం చేయాలో కానీ మహాతల్లికి నిజంగా ప్రతిసారి ఒక మగాడిని ఏంటి నువ్వు ఆడి మగతానం చూపించుకోవడానికి బయటికి రమ్మంటుంది ఏంటన్నా ఎవరికి అర్థం అవ్వట్లే. ఈవిడ రమ్మంటానికి నిజంగా ఈవిడ మహిళ లేదంటే ఏంటి, ఇంకొక మగాడిని పట్టుకుని మగతనం చూపించుకోరా, నీవు మగాడివి కాదా బయటికి రారా అంటామని మాటలు ఏంటో అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు ఈవిడ అసలు వీళ్ళందరికీ ఆ పోసాని కృష్ణమూర్తి ఇలాంటి ఇంకొక పెద్ద అసలు నిజంగా వాళ్ళు మనుషులుగా ఎలా పుట్టారా అనిపించేటువంటి నాయకులందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పునాదుల కింద ఉంటాం. నిజంగా వామ్మో ఈ పార్టీలు ఏళ్ళలో ఎప్పుడు నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలో ఏంటో కానీ తెలియట్లే. ప్రజల చేతుల్లోనే ఉంది. రైట్ బ్రో, అవి